సుగుణాల సిరి ఛానల్ కి స్వాగతం. అందరూ అడుగుతున్నారు కదా, బాగా రిక్వెస్ట్ చేశారు పింపుల్స్ కి ఏదన్నా వీడియో చేయండి అని చెప్పి. ఇప్పుడు పింపుల్స్ తగ్గడానికి ఒక రెమెడీ చెప్పబోతున్నాను. కాకరకాయ. చాలా కొత్తగా అనిపించవచ్చు కాకరకాయతో ఏంటా అని. ఇది కాకరకాయ. నేను ఇలా కాకరకాయని కట్ చేసుకొని పీసెస్ గా లోపల గింజలు తీసుకున్నాను. గింజలు తీసేసి ఇలా పేస్ట్ చేసుకున్నా. దీనిలో ఏం వాటర్ వేయాల్సిన పని లేదు, మామూలుగా ముక్కల్ని పేస్ట్ చేసేయాలి. ఈ కాకరకాయలో తర్వాత హనీ. ఈ కాకరకాయలో చాలా విటమిన్స్, చాలా మన స్కిన్ కి యూజ్ అయ్యే చాలా విటమిన్స్ ఉన్నాయి. ఒక యాంటీ ఏజింగ్ ప్రాపర్టీస్ ఉన్నాయి దీనిలో. యాంటీ ఇన్ఫ్లమేటరీ అంటే స్కిన్ ఇన్ఫెక్షన్స్, ఇంకా ఇచ్చెస్ అంటే దురదలు, అలాంటివి ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నా కూడా అన్నీ పోగొడుతుంది. పింపుల్స్ కి మంచి సొల్యూషన్ అన్నమాట ఇది. ఇది అన్ని స్కిన్ టైప్స్ కి కూడా సూట్ అవుతుంది. దీనిలోకి ఒక స్పూన్ హనీ వేసుకుందాం. ఒక స్పూన్ హనీ వేసేసుకుందాం. దీనిలో ఇంకా ఈ కాకరకాయలో బయోటిన్, విటమిన్ ఏ, జింక్, ఇంకా చాలా విటమిన్స్ ఉన్నాయి. ఇది జుట్టుకి కూడా చాలా మంచిది. ఇది ఇంకా మనం చేదు అనుకుంటాం కానీ మనకు చేదే చాలా మంచి మేలు చేస్తుంది. నేనైతే ఇది ఇలాగే తినేస్తా. నాకైతే అసలు ఏమి చేదు అలాంటివి ఏం కూడా ఏమి అనిపించవు. దీన్ని ఇలా మిక్స్ చేసేసుకొని ఫేస్ ఫస్ట్ మామూలుగా నీట్గా క్లీన్ చేసేసుకొని దీన్ని ఫేస్కి అప్లై చేసుకొని ఒక 20 minutes ఉండాలి. 20 minutes ఉన్న తర్వాత ఇది అప్లై చేసుకొని 20 minutes ఆగిన తర్వాత నేను మీకు ఇంకో రెమెడీ చెప్తాను. ఏంటంటే ఇది మొత్తం అప్లై చేసుకొని 20 minutes ఆగిన తర్వాత వాష్ చేసేసుకోవాలి. ఇదేంటంటే పింపుల్స్ తగ్గించిద్ది. ఇంకా ఏమన్నా చిన్న చిన్న బ్రేక్అవుట్స్ అంటారు, పింపుల్స్ కాకుండా ఇంకా చిన్న చిన్నగా మూతి చుట్టూ అలా పిగ్మెంటేషన్ అలా ఉన్న వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది ఇది. ఇంకా ఏమన్నా అదే దురదలు ఇంకా అలా ఉంటాయి కదా, ట్యాన్ ప్రాబ్లం, అవి కూడా తగ్గించిద్ది ఇది. మెయిన్లీ పింపుల్స్ ఉన్న వాళ్ళకి మంచి రెమెడీ అన్నమాట ఇది. అసలు ఈ పింపుల్స్ ఎందుకు వస్తాయి అని కూడా కొంతమంది అడిగారు. ఈ పింపుల్స్ ఎందుకు వస్తాయి అంటే, ఇప్పుడు మన స్కిన్ ఉంటుంది, మన స్కిన్ లో చాలా ఫైన్ ఇలా పోర్స్ ఉంటాయి అన్నమాట, అదే రంధ్రాలు. అవి ఏం చేస్తాయి, దానిలో నుంచి ఆయిల్ సెక్రీట్ అవుతూ ఉంటుంది. ఆయిల్, స్వెట్ అంటే చెమట, ఆయిల్, సీబం అంటారు దాన్ని. మనం మామూలుగా మన భాషలో ఆయిల్ అనుకుంటాం. అది మొత్తం సెక్రీట్ అవుతా ఉంటది. అదేంటి సెక్రీట్ అవుతుంది అలా సెక్రీట్ అవుతా ఉంటుందా. అదే మనకి ఫేస్ నుంచి వచ్చే న్యాచురల్ ఆయిల్ కూడా, అది కూడా మన ఫేస్ కి మంచిది. అయితే అలాంటిది ఏమవుతుంది, అలా సెక్రీట్ అయ్యేటప్పుడు బయట దుమ్ము వల్ల లేకపోతే ఇంకా దేని వల్ల, ఇంకే ఫ్యాక్టర్ అయినా అది ఆ దుమ్ము ఆ రంధ్రాలకి అడ్డుపడి ఆ సీబం అక్కడే బ్లాక్ అయిపోయింది. ఆ ఆయిల్ బ్లాక్ అయిపోయి ఇంకేమవుతుందంటే దానిలో బ్యాక్టీరియా చేరి, యాక్నే వల్గారిస్ బ్యాక్టీరియా పేరు, ఆ యాక్నే వల్గారిస్ బ్యాక్టీరియా వల్ల మనకి పింపుల్స్ వస్తాయి. పింపుల్స్ లో కూడా చాలా టైప్స్ ఉన్నాయి. బ్లాక్ హెడ్స్ అని, పాపుల్స్ అని, ఇంకా వైట్ హెడ్స్ అని, ఇంకా చాలా రకాలు ఉన్నాయి. అసలు కొంతమందికి వాళ్ళకైతే ఇంత గట్టిగా ఇలా కదుముల్లా వచ్చేస్తాయి కొంతమందికి. ఇంకా బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ అవన్నీ అందరికీ తెలిసిందే. బ్లాక్ హెడ్స్ ఏంటంటే ఓన్లీ డస్ట్ వల్ల వచ్చేసి అవన్నీ ఇక్కడ మూలలు అంటే ఎస్పెషల్లీ ముక్కు దగ్గర, గడ్డం కింద ఫోల్డ్స్ ఉంటాయి కదా, ఇక్కడ గడ్డం దగ్గర ఆ ఫోల్డ్స్ దగ్గర అక్కడ బ్లాక్ హెడ్స్ అనేవి ఎక్కువ ఉంటూ ఉంటాయి. వైట్ హెడ్స్ కూడా అంతే. అలా అన్నమాట. మనం ఎలా యాక్నే రాకుండా అలా చూసుకోవాలంటే ఫస్ట్ షుగర్ తగ్గించేయాలి. ఆ తర్వాత ఫ్యాట్ ఫుడ్స్ ఎక్కువ తగ్గించాలి. అందరూ అంటుంటారు నెయ్యి తింటే పింపుల్స్ వస్తాయని. ఏం రావండి, చక్కగా తినొచ్చు నెయ్యి. అవి కూడా ఒక ఎక్స్టెంట్ వరకు. అంటే మన డైలీ ఫుడ్, మన డైలీ ప్రోటీన్ వాల్యూకి కావాల్సింది ఏంటంటే ఒక స్పూన్ ఫుల్ ఆఫ్ నెయ్యి మనం తినాలి. అది తినకుండా ఫ్యాషన్ లాగా డైటింగ్ అవేమీ అవసరం లేదు, చక్కగా తినేయచ్చు. పింపుల్స్ వస్తాయి అవి ఏం అవసరం. పింపుల్స్ ఎందుకు వస్తాయండి, మనం సరిగ్గా ఫుడ్ తీసుకోకపోయినా వస్తాయి. అండ్ ఇంకా ఏంటంటే మన చేతులు మనకు తెలియకుండా చాలా బ్యాక్టీరియా అవన్నీ ఉంటాయి, వైరస్ అవన్నీ. ఫస్ట్ మీరు మాకు పింపుల్స్ వస్తున్నాయంటే ఫస్ట్ మీ ఫేస్ ని టచ్ చేయడం ఆపేసేయండి. ఒకసారి మీరు అలా చేసి చూడండి, మీకు ఇంకా పింపుల్స్ రావు. ఫస్ట్ మీ ఫేస్ ని టచ్ చేయకుండా చూసుకోండి.
ఒకవేళ మీరు టచ్ చేసుకోవాలన్నా, ఒకవేళ మీరు ఫేస్ వాష్ కానీ ఏమైనా చేసుకోవాలన్నా కూడా ఫస్ట్ ఫేస్ వాష్ చేసుకోవాలంటే మీ చేతులు ఫస్ట్ ఏదైనా ఒక డెటాల్ కానీ లైఫ్బాయ్ కానీ ఏదైనా ఒక హ్యాండ్ వాష్ చేసుకొని క్లీన్ చేసుకొని ఆ తర్వాత ఫేస్ వాష్ చేసుకోండి. మీ ఫేస్ ని ముట్టుకోవాలంటే అలా చేయండి. ఫస్ట్ డైరెక్ట్ గా బేర్గా అలా ముట్టుకుంటే మన చేతిలో మన కంటికి కనిపించినవి చాలా ఉంటాయి. అది అలా వెళ్ళిపోయి మనకి యాక్నే, పింపుల్స్ అలాంటి ఇంకా చాలా వస్తాయి. యాక్నే పింపుల్స్ అంటే ఏంటంటే డిఫరెంట్. పింపుల్స్ అంటే చిన్న చిన్న వస్తాయి. యాక్నే ఏంటంటే బాగా అసలు పింపుల్స్ అంతా అదే ఇంకా ఎలా చెప్పాలంటే బాగా ఎక్కువ కండిషన్ ని యాక్నే అంటారు. అదనమాట. ఇంకా ఈ ప్యాక్ ని ఇలా మామూలు ఫేస్ కి అప్లై చేసేసుకొని 20 minutes తర్వాత వాష్ చేసేయండి. వాష్ చేశాక డ్రై స్కిన్ అయితే ఏదన్నా మాయిశ్చరైజర్ అప్లై చేయొచ్చు. లేదంటే నేను ఒక ఫేస్ మిస్ట్ చూపిస్తాను మీకు ఇప్పుడు. ఫేస్ మిస్ట్ అంటే ఏం లేదు, మీకు అవి లేకపోయినా నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. అదేం లేదు, జస్ట్ రోజ్ వాటర్ అంతే. రోజ్ వాటర్ కూడా ప్రిపేర్ చేయమని చాలా మంది చెప్పారు. నేను మీకు ఆ రెమెడీ కూడా చెప్తాను ఇప్పుడు. దాంతోపాటు చిన్న సీక్రెట్ కూడా చెప్తాను మీకు, రోజ్ వాటర్ ఆ కలర్ ఎందుకు వస్తుందో కూడా. ఇప్పుడు నేను ఫేస్ మిస్ట్ అంటే రోజ్ వాటర్ ఎలా చేసుకోవాలో కూడా చూపిస్తున్నాను. ఇది ఏం లేదు, రోజ్ వాటర్కి మీకు ఒక గ్లాస్ నీళ్లు తీసుకోండి. ఒక్క నిమిషం. ఈ గ్లాస్తో నేను నీళ్లు తీసుకున్నాను. తీసుకొని దీనిలో నీళ్లు మరిగించుకొని దీనిలో రోజ్ పెటల్స్ వేసేద్దాం. రోజ్ పెటల్స్ వేసేసి అలా మూత పెట్టేద్దాం. చూడండి ఇలా అయిపోయాయి కదా వాటర్ అంతా. దీన్ని స్ట్రెయిన్ చేసుకున్నాము. పెటల్స్ కూడా కలర్ అంతా మారిపోయింది. ఇంకంతే అండి, ఇంకిదే రోజ్ వాటర్. ఇంకింతే రోజ్ వాటర్ అంటే. కలర్ రాలేదని అనుకుంటున్నారు కదా, ఇంకింతే రోజ్ వాటర్ అంటే. ఇలా కాదండి, దీనికి ఒక సీక్రెట్ ఉంది. మీరు యూట్యూబ్ లో కానీ దేనిలో అయినా, నేను చాలా ట్రై చేశాను. ఇంగ్లీష్ రోజ్ తో ట్రై చేశాను. అసలు మొత్తం ఇక్కడ ఉన్న మన ఏపీలో దొరికే అన్ని రోజెస్ అన్నిటితో ట్రై చేశాను. కానీ నాకు ఎంత చేసినా ఇలానే వస్తుంది. ఎందుకు ఇలా వస్తుంది, ఎందుకు అని నేను సెల్ఫ్ గా అనలైజ్ చేసుకుని అలా చూసింది ఏంటంటే, యూట్యూబ్ లో కూడా వాళ్ళు కొంచెం అట్రాక్టివ్ గా కనిపించడానికి కలర్ వేస్తారు, అలా వేస్తారు. కానీ నాకు తెలిసి నేను చెప్తున్నా ఏంటంటే, అలా కలర్ రావడానికి నిమ్మకాయ జస్ట్ ఒక 2-3 drops అలా వేసుకోండి. జస్ట్ అలా కొంచెం లైట్ గా, ఎంతో ఒక 10 drops వరకు వేసుకోండి. నేను ఇంకా దీనిలో మన ఫేస్ మిస్ట్ అనుకున్నాం కదా, మామూలు మీరు ఇలా అయినా యూజ్ చేసుకోవచ్చు. ఫేస్ కి యూజ్ అయ్యే ఆయిల్స్ ఏమైనా, నేను శాండిల్వుడ్ ఎసెన్షియల్ ఆయిల్ యూజ్ చేస్తున్నాను. ఎసెన్షియల్ ఆయిల్, లేకపోతే మీకు ఆర్గన్ ఆయిల్ అని ఒకటి ఉంటుంది, అది ఫేస్ కి కానీ హెయిర్ కి కానీ చాలా మంచిది, అది వేసుకోవచ్చు. జోజోబా ఆయిల్ అని ఉంటుంది, అదైనా వేసుకోవచ్చు. నేను అది ఆర్డర్ పెట్టాను. నేను తర్వాత మీకు అవి వచ్చిన తర్వాత ఈ ఆర్గన్ ఆయిల్ వాటి గురించి కూడా నేను మీకు చెప్తాను. ఇప్పుడు నా దగ్గర శాండిల్వుడ్ ఎసెన్షియల్ ఆయిల్ ఉంది. మీకు యాంటీ ఏజింగ్ ప్రాపర్టీస్ కావాలి అని అనుకుంటే మీరు ఫ్రాంకిన్సెన్స్ ఎసెన్షియల్ ఆయిల్ వేసుకోవచ్చు. ఇదేమన్నా పింపుల్స్ తగ్గుతాయి, మంచి స్మెల్ కూడా వస్తుంది శాండిల్వుడ్ ఎసెన్షియల్ ఆయిల్. ఆరెంజ్ ఆయిల్ అయినా వేసుకోవచ్చు. ఆరెంజ్ ఆయిల్ దేనికంటే ఇన్ఫెక్షన్స్ కి అవన్నీ తగ్గిస్తుంది. జస్ట్ 3 drops అలా వేసుకున్నాను. ఇంకా దీన్ని ఒక కంటైనర్ లో ఇలా చూడండి. ఇది ఎంత లైట్ పింకిష్ కలర్ లో. మీరు ఇంకా బాగా థిక్ రెడ్ ఉన్న రోజెస్ ఉంటాయి కదా, వాటితో అయితే ఇంకా చాలా బాగా వస్తుంది.
ఇది మీరు ఏం చేస్తారంటే, ఇది పెటల్స్ మీకు కలర్ రాలేదు అనుకుంటే ఒకసారి చూపించండి. ఇగో దీన్ని ఇలా, ఈ పెటల్స్ ని ఇలా అనుకుంటే కొంచెం ఇలా వాటర్ వస్తుంది. అవి కొంచెం కలర్ఫుల్ గా అనిపిస్తాయి చూడ్డానికి, కానీ తర్వాత అవి కూడా కలర్ చేంజ్ అయిపోతాయి. చూడండి ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. రోజ్ వాటర్ మీ కలర్ ఇంతే ఉంటది. చాలా మంది అడిగారు నన్ను, మేము ఇలా చేసాము కానీ కలర్ రాలేదు అని చెప్పి. ఇప్పుడు ఈ సీక్రెట్ ఎవరికి తెలియదు అనమాట. నేను మీకు ఒకసారి షేర్ చేద్దామని చెప్పాను. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇంకా ఇది ఇంతే. మీరు బయటికి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు, ఇప్పుడు సమ్మర్ టైం కదా, సమ్మర్ టైం ఎలా అనిపిస్తుంది అంటే మొత్తం ఫేస్ అంతా ఏదో జిడ్డుగా, అలా ఏదో పట్టి లాగినట్టుగా డ్రైగా అలా అనిపిస్తుంది. నాకైతే అలా అనిపిస్తుంది. మీరు జస్ట్ ఈ మిస్ట్ ని ఇలా, దీని ఫేషియల్ మిస్ట్ అంటారు, ఇలా స్ప్రే చేసుకోండి. జస్ట్ ఇలా స్ప్రే చేసుకోండి, బాగుంటుంది. అంతే. ఇంకా నేను చెప్పింది ఈ కాకరకాయ రెమెడీ తర్వాత మీరు ఫేస్ వాష్ చేసేసుకుంటారు కదా, ఇవి నార్మల్ స్కిన్ టైప్ ఇంకా కాంబినేషన్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళైతే ఈ మిస్ట్ ని అలా స్ప్రే చేసుకోవచ్చు. లేదు మా డ్రై స్కిన్ ఉంది అలా అనుకుంటే మీరు ఏదన్నా మాయిశ్చరైజర్ అప్లై చేసుకోండి. మీరు కూడా ఈ రెమెడీస్ ట్రై చేయండి. ఇంకా పింపుల్స్ కి చాలా రెమెడీస్ ఉన్నాయి. లైక్ ఇంకా చందనం సాది, అది కూడా పింపుల్ ఉన్న ప్లేస్ లో పెడతారు, అది కూడా తగ్గుతుంది. కాకపోతే చందనం అందరికి అవైలబుల్ లో ఉండదు కదా, మంచిది కూడా మనకి తెలియదు ఎక్కడుందో కూడా. కాబట్టి ఇవి ఈజీ, చక్కగా ఇంట్లో వాడే మనం కూరగాయలతో చేసుకోవచ్చు, చాలా ఎఫెక్టివ్ కూడా. మీరు ఈ ప్యాక్ వీక్లీ 1 or 2 అంటే వారానికి 1 రోజు కానీ 2 రోజులు కానీ ట్రై చేయండి, మీకు బాగా డిఫరెన్స్ తెలుస్తుంది. అండ్ ఇది ఈ సీక్రెట్ అనమాట. అందరు ఎలా అసలు మాకు అలా రావట్లేదు అని అందరు అలా అడిగేసరికి నేను ఒకసారి ఆలోచించి ఇలా చేశాను. మీరు కూడా ఇలా ట్రై చేసుకొని చూడండి. మీరు కూడా ఈ రెమెడీ ట్రై చేసి, రోజ్ వాటర్ కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో మాకు కమెంట్ సెషన్ లో చెప్పగలరు.